అండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అద్భుతమైన మ్యూజిక్ అందించినటువంటి వంశీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ అద్దిరిపోయిందండి, అలా ఒక్కసారిగా నాస్టాలజిక్ ఫీల్లోకి తీసుకెళ్ళిపోయారు. స్పెషల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వంశీకాంత్ రేఖాన, తిమ్మరాజుపల్లి టీవీ మ్యూజిక్ డైరెక్టర్ని. సో ముందుగా మా డైరెక్టర్ గారు మునిరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్, నన్ను బిలీవ్ చేసినందుకు అండ్ తిమ్మరాజుపల్లి టీవీ నాకు ఇచ్చినందుకు. అండ్ ఆయన మేము రికార్డింగ్ చేసినప్పుడు అవ్వచ్చు, మ్యూజిక్ సిట్టింగ్స్ అవ్వచ్చు, రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ బ్రో మీతో వర్కింగ్. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. అందువల్లే మీకు అది అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రీడమ్, ఏ టెక్నీషియన్కైనా సరే ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రియేటివ్ ఫ్రీడమ్. సో అది మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు ముని గారికి థ్యాంక్ యూ సో మచ్, డైరెక్టర్ గారికి. అండ్ ఇక్కడున్న ప్రతి ఆర్టిస్టులు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు వీళ్ళ ఫేస్లు డెఫినెట్లీ దే విల్ బీ ఫ్యూచర్లో పెద్ద 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 స్టార్లు అయ్యే ఫేస్లు ఇవ్వండి, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను సినిమా ఇప్పటికీ ఒక 100 సార్లు 150 సార్లు చూస్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు వీళ్ళందరూ యొక్క పర్ఫామ్ ఎప్పుడు ప్రతి ఒక్కసారి కూడా నాకు బోర్ అనే ఫీలింగ్ లేదనమాట. సో ఒక సినిమా చూస్తున్నప్పుడు బోర్ లేదని అంటే ఆ ఆర్టిస్టులు, ఆ కథ, ఆ కథనం, ఆ దర్శకత్వం, ఎవ్రీథింగ్ అందరూ అన్ని ఎలిమెంట్స్ బాగా అయితేనే ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టదు. సో తిమ్మరాజుపల్లి అనే టీవీ మీరు ఎన్నిసార్లు చూసినా, ఎంతసేపు చూసినా బోర్ కొట్టని సినిమా, ఒక మంచి సినిమా. అండ్ నెక్స్ట్ పాటల విషయానికి వస్తే, సనరే బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సీరియస్లీ మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి అని అంటుంటే అది ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ క్రెడిట్ కాదు. డెఫినెట్గా పాటలు, అది పాడిన సింగర్స్, దానికి పనిచేసిన మ్యూజిషియన్స్ అందరి యొక్క క్రెడిట్ అది. సో వాళ్ళందరి తరపున నేను రోజు ఇక్కడ నిలబడి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెయిన్లీ చాలా నర్వస్గా ఉంది, ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. బట్ నేను ఏది కావాలంటే అది అడిగి ప్రతిసారి కూడా దాన్ని ఏర్పాటు చేసినటువంటి మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గారికి అండ్ మా మదన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సుధీర్ గారు, మీ ఆర్ట్ అనేది డెఫినెట్లీ April 17th అందరూ చూస్తారు, ఆయన కష్టం అంతా కూడా. అండ్ మా డిఓపి బ్రో, సీరియస్లీ చెప్తున్నా, విజువల్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ చెప్తున్నాగా బోర్ కొట్టలేదు, డెఫినెట్లీ ఆల్రెడీ ప్రూవ్డ్. అండ్ సాయి బ్రో అండ్ వేద గారు అండ్ ప్రదీప్ గారు అండ్ స్వాతి గారు, సో అదరగొట్టేశారు పర్ఫార్మెన్సెస్. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రన్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే పాటలు రన్ అవ్వడానికి కావచ్చు, విజువల్స్ చూసినప్పుడు అంతా కూడా సో మచ్ ఇన్స్పైరింగ్. ఆర్టిస్టులు బాగా చేస్తేనే టెక్నీషియన్స్ మేము బాగా చేయగలం అన్నమాట వర్క్. అండ్ అవర్ CEO రహస్య మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ సపోర్ట్కి. ప్రతి ఈ పాటని ఎలా ప్రమోట్ చేద్దాం అని చెప్పి మా తిమ్మరాజుపల్లి గ్రూప్లో ప్రతిసారి కూడా మేడం యొక్క ఇన్పుట్స్ అనేవి ఇస్తూనే ఉన్నారు, మమ్మల్ని అందరినీ ముందుకు పుష్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఫైనల్లీ సార్, మా ప్రొడ్యూసర్ గారు, మా హీరో గారు, అంటే నాకు మాటలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్. అంటే నా ఫీలింగ్ని వ్యక్తపరచడానికి దెర్ ఈజ్ నో వర్డ్స్ అనమాట. సో ఆల్ ఐ కెన్ సే లవ్ యూ సార్. కిరణ్ సార్ అంటే బేసిక్గా ఎవరికి అవసరం అండి, అంటే ఆయన హీరోగా ఆయన స్ట్రగుల్ ఆయన పడి బాగా కష్టాల నుంచి ఒడిదుడుకులన్నీ ఎదుర్కొంటూ ఒక స్టేజ్కి వచ్చారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది, మంచి లైనప్ ఉంది. సో ఇలాంటి టైంలో ఎవరు చేస్తారు, ఎవరికి అవసరం, చాలా కొంతమంది, ఆ కొంతమందిలో ముందు వరుసలో నిలబడ్డారు కిరణ్ సారు. నాలాగే కష్టపడేటోళ్ళు, నాలాగా నేను చూసిన స్ట్రగుల్, ఒక స్కిల్ ఉండి, ఒక టాలెంట్ ఉండి నేను చూసిన స్ట్రగుల్ ఇంకొకరు పడద్దు, వాడిలో స్కిల్ ఉందంటే, వాళ్ళలో టాలెంట్ ఉందంటే ఎంకరేజ్ చేయడానికి ఒక చెయ్యి ఉండాలి, ఒక సపోర్ట్ ఉండాలి అని చెప్పి నిలబడి ఇక్కడున్న 50 మందికి ఈ సినిమా ద్వారా ఒక 50-60 మంది కొత్త టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. నేనున్నానని చెప్పి ఒక చెయ్యి ఇచ్చి మా 50 మందిని కూడా ఈ స్టేజ్ మీదకి ఇలా లాగారు. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్, లవ్ యూ సార్, లవ్ యూ సార్, లవ్ యూ. మీకు చాలా రుణపడిపోయాను నేను.
మేమందరం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్, లవ్ యూ. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏప్రిల్ 17న మా తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ అవుతుంది. మీ అందరూ థియేటర్లకు వచ్చి ఈ మా తిమ్మరాజుపల్లి టీవీ చూసి మా టీం అందరినీ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లాస్ట్, అమ్మా నాన్న, థ్యాంక్ యూ సో మచ్.